హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యూనిట్ 5కి సంబంధించిన అసర్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సెషన్లోనే నేను కంప్లీట్ ఏవేవైతే యూనిట్ 5లో అసర్షన్స్ అంటే పాతవి కావచ్చు, లేకపోతే యూనిట్ 3లో లేకపోతే యూనిట్ 4లో వచ్చిన అసర్షన్స్ కావచ్చు, లేకపోతే యూనిట్ 5లో వచ్చిన అప్డేటెడ్ అసర్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. అండ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనం కోడింగ్లోకి వెళ్ళి ఎక్లిప్స్లోకి వెళ్ళి కోడింగ్ అంతా కంప్లీట్ చేద్దామండి. ఈచ్ అండ్ ఎవ్రీ అసర్షన్స్కి మనం ఎక్స్ప్లెనేషను అట్ ద సేమ్ టైం కోడింగ్ కూడా చూద్దాం. ఎందుకోసమంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు రేపొద్దున ప్రోగ్రామింగ్లో రియల్ టైం మీకు ఇబ్బంది అవుతుంది. సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్, చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం వర్కౌట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం కొంచెం కాంప్లికేట్ చేసుకుని నేను చూపిస్తాను, అవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇవి ఏవేవైతే మీకు టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ కూడా నేను చెప్పింది వినేసి ఊరుకుంటే మీకు వీ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ అని మీరు కూడా ఒక సమ్వాట్ కొంచెం ఎక్స్టెండ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 70% చెప్పాను అనుకోండి, మీరు ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుని 80 to 85% లేకపోతే 90% ఇంకొక 10 to 15% మీరు ఆ కాంప్లికేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, సో మీకు రియల్ టైంలో యూస్ఫుల్ అవుతుంది. లేదు నేను చెప్పిన వరకే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, బట్ మీకు ఇంకొంచెం కాంప్లికేటెడ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ టాపిక్. ఫస్ట్ మనకి యూనిట్ 5లో అసర్షన్స్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ 2 వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అండి. 2 పదాలు మీకు చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే, మనం ఏ అయితే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ అవుట్పుట్ మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అంటాం. యాక్చువల్ అవుట్పుట్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్కి ఏదైతే టెస్ట్ కేసులో మనకు వచ్చిన అవుట్పుట్ ఉంటుంది చూసారా, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ యాక్చువల్ అవుట్పుట్. ఓకేనా, ఈ వర్డ్స్ మనం ఎక్కువ యూనిట్ అసర్షన్స్ టాపిక్లో మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ టాపిక్. వాట్ ఈస్ ద యూనిట్ 5 అసర్షన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యూనిట్ 5 assertions are helpful in validating the expected output with యాక్చువల్ అవుట్పుట్ ఆఫ్ ద టెస్ట్ కేస్. అంటే మనం ఒక టెస్ట్ కేసుని రాసినప్పుడు మనకి వచ్చిన యాక్చువల్ అవుట్పుట్ని అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని రెండింటిని వ్యాలిడేట్ చేసి లేకపోతే కంపేర్ చేసి మనకు చెప్తుందన్నమాట. మీరు రాసిన ప్రోగ్రామింగ్కి కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది, సక్సెస్ లేకపోతే ఫెయిల్ అనే కాన్సెప్ట్ మనకి యూనిట్ 5 అనేది చెప్తుంది. టు కీప్ దిస్ యూనిట్ అసర్షన్స్ సింపుల్, అంటే ఈ యొక్క యూనిట్ ఏవేవైతే అసర్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని సింపుల్గా ఉంచడం కోసం ఆల్ యూనిట్ జూపిటర్ అసర్షన్స్ని మనం స్టాటిక్ మెథడ్స్గానే మనకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం ఎక్కడ చూస్తామంటే ఏ క్లాస్లో చూస్తామంటే org.junit.jupyter.assertions అనే క్లాస్లో మనకి ఈ యొక్క అసర్షన్స్ అన్నీ కూడా మెథడ్స్ అన్నీ కూడా మనకి కనబడడం జరుగుతుంది. ఈ మెథడ్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఓకే అండి, మనకి ఏవేవైతే యూనిట్ 5లో అసర్షన్స్ ఉన్నాయో ఆ అసర్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అవన్నీ కూడా మనకి స్టాటిక్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు నేను 1 by 1 ఈచ్ మెథడ్ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి assertion.asset ఈక్వల్స్ అనే మెథడ్ అండి. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్స్ ద అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అదేవిధంగా యాక్చువల్ వాల్యూ ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. మీరు ఈ యొక్క అసెట్ ఈక్వల్స్ అనే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం వీ కెన్ ఓవర్లోడ్ దిస్ మెథడ్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కానీ, షార్ట్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్ టైప్. ఓకే, ఇట్ కెన్ ఆల్సో బీ టేకిన్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, ఓకే, ఇవన్నిటితో కూడా మనం ఓవర్లోడ్ చేయొచ్చు. అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ ఇచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అసెట్ ఈక్వల్స్ అనే మెథడ్ మనకి ఏదైనా మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకవేళ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీరు ఆ యొక్క మెసేజ్ని రాసుకోవాలనుకుంటే ఆ మెసేజ్ని కూడా మనం రాసుకోవచ్చు. బికాస్ దిస్ మెథడ్ కెన్ బి ఓవర్లోడెడ్ అనమాట. అంటే మనం ఆ యొక్క మెథడ్ పారామీటర్స్లోకి మనం పారామీటర్స్ సెండ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ యొక్క పారామీటర్స్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3 డిఫరెంట్ టైప్స్లో రాసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రాసుకుంటాం, దాని తర్వాత మనం ఎక్స్పెక్టెడ్ యాక్చువల్, దాని తర్వాత మనం మెసేజెస్ రాసుకుంటాం, స్ట్రింగ్ మెసేజెస్. అండ్ దాని తర్వాత మనకి అసెట్ అరే ఈక్వల్స్ అనే మెథడ్ అండి. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ విల్ చెక్ ద 2 అసెట్స్, ఇట్ విల్ చెక్స్ ద అసెట్ దట్ ఆర్
టూ అరైస్ అంటే మనం ఇచ్చిన టూ అరైస్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రెండు ఈక్వల్గా ఉన్నదా లేదా అనేది ఈ మెథడ్ చెక్ చేస్తుంది. అండ్ దాని తర్వాత అసెట్ ఈక్వల్స్ అంటే ఈ మెథడ్ ఏం చేస్తుందంటే అసెట్స్ దట్ ఇది ఏం చెక్ చేస్తుందంటే టూ ఆబ్జెక్ట్స్ మనం ఇచ్చిన టూ ఆబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అసెట్ ఫాల్స్ ఇదేం చెక్ చేస్తుందంటే ఇట్ అసెట్స్ దట్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఆర్ నాట్ అంటే ఇచ్చిన కండిషన్ ఫాల్సా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట. అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తుంది. ఇది ఫాల్స్ అయితే మనకి సక్సెస్ అయినట్టు అనమాట, లేకపోతే ఫెయిల్ అయినట్టు. అండ్ దాని తర్వాత అసెట్ నాట్ నల్ అంటే మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ అనేది నల్లా కాదా అనేది చెక్ చేస్తుంది. అండ్ అసెట్ నాట్ సేమ్ అంటే మనం ఇచ్చిన టూ ఆబ్జెక్ట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ ఆ రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేయకూడదు అనమాట. సో ఇట్స్ నాట్ రిఫర్ టు ద సేమ్ ఆబ్జెక్టా కాదా అనేది చెక్ చేస్తుంది. అండ్ అసెట్ నల్ అంటే ఇట్ విల్ అబ్జర్వ్ దట్ an object has to be null or not అంటే మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ నల్లా కాదా అని చెక్ చేస్తుంది. అసెట్ సేమ్ అంటే అసెట్ దట్ టూ ఆబ్జెక్ట్ రిఫర్స్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఇచ్చిన టూ రిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. అండ్ అసెట్ దట్ యాక్చువల్లీ సాటిస్ఫై ద కండిషన్ స్పెసిఫైడ్ బై ద మ్యాచర్ అంటే మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషను సాటిస్ఫై అయ్యిందా లేదా అనేది ఈ యొక్క అసెట్ దట్ అనే మెథడ్ చెక్ చేస్తుంది. అండ్ దాని తర్వాత అసెట్ ట్రూ అనేది కూడా సేమ్ ఇట్స్ జస్ట్ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ ఆ ఫాల్సా అంతే. అసెట్ ఫెయిల్ అండ్ ఫైనల్ అనే మెథడ్ ఉంటుంది. దిస్ మెథడ్ ఫైనల్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ సింప్లీ ఫెయిల్స్ ద టెస్ట్ కేస్. ఓకేనా, మనం ఏదైతే రాసామో టెస్ట్ని దాన్ని సింపుల్గా ఫెయిల్ చేసి పడేస్తుంది. అండ్ ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ మెసేజెస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసెట్ థ్రోస్. ఈ అసెట్ థ్రోస్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎగ్జామిన్ దట్ మనం ఇచ్చిన ఎగ్జిక్యూటబుల్ కోడ్లో లేకపోతే టెస్ట్ కేసులో ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎక్సెప్షన్స్ ఉంటే వాటిని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద అసెట్ థ్రోస్ అనే మెథడ్. అండ్ దాని తర్వాత మనం కమింగ్ టు ద అసెట్ టైమ్అవుట్ అండ్ అసెట్ టైమ్అవుట్ ప్రిమిటివ్లీ. ఈ రెండింటి యొక్క జాబ్ ఏంటంటే బోత్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద లాంగ్ రన్నింగ్ టాస్క్స్. అంటే మనం కొన్ని టాస్క్స్ని కొంత టైం తీసుకుని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో మనం ఈ అసెట్ టైమ్అవుట్ అనేది అసెట్ టైమ్అవుట్ ప్రిమిటివ్లీ అనే మెథడ్స్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ద గివెన్ టాస్క్ ఇన్సైడ్ ద టెస్ట్ కేస్ ఆర్ టేకెన్ మోర్ దాన్ స్పెసిఫైడ్ డ్యూరేషన్ అంటే మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువ లోడ్ అవుతుంది అనుకోండి, అలాంటి సినారియోస్లో ఈ యొక్క టెస్ట్ కేసెస్ మనకి సినారియోస్లో ఈ టెస్ట్ కేసెస్ మనకి ఫెయిల్ అని చూపిస్తాయి అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి అసెట్ ఇటరేటబుల్ ఈక్వల్ అంటే ఇదేమి మనకి చెక్ చేసి పెడుతుందంటే ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ మనకి రెండిట్ల మధ్య ఉన్న ఇటరేటబుల్ ఆర్ డీప్లీ ఈక్వల్ అంటే ఇటరేషన్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్ ఉండాలి. ఇక్కడ డీప్లీ అంటే దట్ ద నెంబర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కలెక్షన్ మనకి ఏదైతే కలెక్షన్ ఇచ్చారో ఆ కలెక్షన్లో ఆ యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మనకి సేమ్ ఉండాలి. ఓకే, యాజ్ వెల్ యాజ్ ద ఇటరేషన్ ఎలిమెంట్స్ ఆల్సో మస్ట్ బీ ఈక్వల్. ఓకేనా, ఆ యొక్క మొత్తం ఇంకేం లేదు, ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ అరే అండ్ యాక్చువల్ అరే రెండు కూడా మనకి ఇంక్లూడింగ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్డర్ అండ్ ఇటరేషన్స్తో సహా మనకి ఈక్వల్గా ఉంటే అప్పుడు మనకి ఈ యొక్క టెస్ట్ అనేది పాస్ అవుతుంది. దీస్ ఆర్ ద మెథడ్స్ వాట్ వీ హ్యావ్. మనకి JUnit 5లో అసర్షన్స్ అనే క్లాస్లో మనకి ఈ యొక్క మెథడ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పుకున్నాం. మనకి అసలు ఏ మెథడ్ ఎందుకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఎక్స్ప్లెనేషన్ ద్వారా చూసాం. బట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ద్వారా ఎక్లిప్స్లోకి వెళ్ళి కోడింగ్ ద్వారా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్లిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.